మీరు కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే, మీరు కూడా కంటెస్టెంట్ అయితే ఎవరిని నామినేట్ చేస్తారు మండే నామినేషన్స్‌లో? ఒక్క పేరే కామెంట్ చేయండి. ఓన్లీ సింగిల్ నేమ్ కామెంట్ చేయండి. ఒక్క పేరుని ఎక్కువ మంది ఎవరు ఒక్క పేరుని మాత్రం ఎక్కువ మంది కామెంట్ చేస్తారో ఇదొక బిగ్గెస్ట్ సర్వే. ప్రతి పీఆర్ టీమ్‌కి ఈ వీడియో ఎళ్తది. భరణి, సుమన్ శెట్టి, బయటకు వచ్చేసిన గౌరవ్, సంజన, తనూజ, దివ్య అందరి పీఆర్ టీమ్స్ ఈ కామెంట్స్ చూస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చూస్తారు. కాబట్టి జనంకి ఎవరిని నామినేట్ చేయాలని ఉంది అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి. ఈసారి ఈ వీక్ నామినేషన్స్ చాలా హడావిడిగా అట్టహాసంగా ఉండే ఛాన్సెస్, గొడవలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే వీకెండ్ రకరకాల టాస్కులు, పడవ టాస్క్, రాయి కట్టడం, ఇట్లాంటి టాస్కుల్లో ఎవరైతే ఇక్కడ రకరకాల ఇబ్బందులు పడ్డాలో వాళ్ళు ఇక్కడ నామినేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ట్విస్ట్ ఏంటంటే ఒకళ్ళని కాకుండా ఇద్దరు నామినేట్ చేసే అవకాశం ఉందని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని హోస్ట్ ఎవరెవరికైతే వీకెండ్లో మాట్లాడారో వాళ్ళ గురించి నెగిటివ్గా సో 2 సెలక్షన్ వాళ్ళు అనే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్న తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళని కాకుండా అందులో మళ్ళీ కెప్టెన్ తీసేస్తే ఉన్నది 7. సో 7 మాత్రమే ఆప్షన్ ఒక్కొక్కళ్ళకి. 7లో ఒక్కొక్కరి కనీసం 3-4తో మంచి బాండింగ్స్ ఉన్నాయి. ఇమాన్యుల్ ఉన్నాడు అనుకోండి, సంజనాతో ఉంది, రీతుని కూడా చేసే పరిస్థితి లేదు, తనుజన్ కూడా చేయడం మంచి బాండింగ్ ఉంది. సో సేఫ్గా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది అతనికి. సో వీకెండ్లో అంటే రాయి కట్టి ముంచినటువంటి ఉంది కదా వీకెండ్లో జరిగింది. సో దాంట్లో తనుజాన్ని కట్టాడు కదా, అక్కడ వేరు నామినేట్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి నామినేట్ చేసిన పెద్ద మ్యాటర్గా ఇది నా డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేను, తనంటే నాకు అంత ఇష్టం పాజిటివ్గా కూడా చెప్పాడు, సేఫ్గా కూడా చెప్పాడు. నామినేషన్స్ అప్పుడు చేస్తాడంటే పైగా ఈ వీక్లో నామినేషన్ తనుజ లేదు కాబట్టి, కెప్టెన్ కాబట్టి లేదు. సో మిగిలిన వాళ్ళలో 7 ఉంటారు. ఈ 7లో బాండింగ్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే 2-3 ఆప్షన్స్ ఉంటారు. ఇప్పుడు డీమన్ పవన్ ఉన్నాడు అనుకో, రీతుని చేయడు, సంజనాన్ని చేసే పరిస్థితి లేదు. అట్లా భరణి ఉంటే సుమన్ చేయడు, సుమన్ నడు భరణి చేయడు, దివ్యాన్ని చేయడు. ఇట్లా ఈ వీకెండ్ జరిగేటువంటి దాన్ని బేస్ చేసుకుని నామినేషన్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని తెలుస్తుంది. అయితే ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరిద్దరు నామినేట్ చేయాలనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉందని మనకి స్ట్రాంగ్గా తెలుస్తుంది. సో గత సీజన్లో నామినేషన్స్ కోసం చాలా ఇవి ఉండేవి. సో ప్రధానంగా ఏంటంటే కుండని బద్దలు కొట్టి గుండెల్లో మంట పెట్టినటువంటి కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి సీజన్లో. సో ఈ సీజన్ ఇప్పటివరకు జరగలా. ఈ వీక్ కుండ నామినేషన్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే అనిపిస్తుంది. సో ఫ్యామిలీ వీక్ కూడా ఎమోషనల్గా అటాచ్ అయ్యేటువంటి వీక్ కాబట్టి వాళ్ళు వచ్చే టైంలో గట్టిగా గొడవలు జరిగితే ఆ తర్వాత ఫ్యామిలీ వచ్చి మాట్లాడితే దాన్ని అట్లా ముందు తీసుకెళ్ళడానికి ఉంటుంది. టీఆర్పీ రేటింగ్ పెరుగుద్ది కాబట్టి అది ఉండే అవకాశం ఉందని నేనైతే ఉంటుందని అనుకుంటున్నా. సో ఇంకా ఉంది 13, 12, 13 వారాలు, తర్వాత 14వ వారానికి టికెట్ ఫినాలే డైరెక్ట్గా వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. ఒకళ్ళు సేవ్ అయ్యి ఫైనల్కి వెళ్తారు, మిగతా అందరూ కూడా నామినేషన్లోకి వచ్చేస్తారు ఆ వీక్. సో ఈ 3 వారాలు కూడా రచ్చ అయ్యి నామినేషన్లో అంటే మంచి నామినేషన్స్ పెట్టాలన్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఈజీగా 5 నిమిషాల్లో మాట్లాడేసుకునేలా కాకుండా చాలా చాలా చప్పగా అనిపించింది లాస్ట్ టైం 5 పెడితే మాత్రం. సో వాళ్ళు మాట్లాడడం అసలు పాయింట్కి వచ్చే లోపే 5 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది, ఫైర్ వచ్చే లోపే. సో నామినేషన్స్కి రీజన్ చెప్పడానికి అవతల డిపెండ్ చేసుకోవడానికి కూడా ఉన్నట్లేదు. సో చప్పగా సైలెంట్గా సాగిపోయింది. సో ఎందుకు ఎట్లా చేశారు అనేది ఒక ఎక్స్పెరిమెంట్, బట్ అదైతే ఫెయిల్ అయింది. వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు తెలియదు లాస్ట్ వీక్. సో కొండ నామినేషన్లో పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎవరెవరు నామినేట్ చేసే అవకాశాలు ఉంది అనేది కూడా మనం ఒకసారి చూస్తే కనుక ఒక్కొక్కరిని చూస్తే ఫస్ట్ ఇమాన్యుల్ తనూజని మొన్న ఫోటో కట్టి ముంచాడు రాయికి, కానీ వారు చేసే అవకాశం లేదు, కెప్టెన్గా ఉంటాను. ఇతనికి అసలు ఆప్షన్స్ లేవు. సేఫ్గా ఎవరితో గొడవ లేకుండా పంచాయతీల్లోగా ఒక అండర్ కిరణ్తో వెళ్ళిపోయే ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. సో తనూజని చేయాలి, కెప్టెన్ కాబట్టి చేసే ఛాన్సెస్ లేవు. సో సుమన్ లాంటి కాస్త డల్గా ఉన్నవాళ్ళు ఇంకా నువ్వేం చేయట్లేదన్నా అని అటువైపు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రీతునైతే తనూజని రీతు గట్టిగా పడాలి కూడా ఈ వీక్. ఎందుకంటే తనూజ వీకెండ్లో బిస్కెట్ అయిపోయింది, వీడియోలు వేసి మరీ బాధారు. రీతును కూడా అట్లాగే వీడియోలు వేసి మరీ బాధారు. సో సంజన మాట్లాడింది అనేటువంటి ఆఫ్టర్ ఆల్ అనే దాన్ని కూడా గట్టిగానే బాధారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు మీద ఎక్కువ టార్గెట్ ఉంటుంది అనిపిస్తుంది. కళ్యాణ్ది కూడా అయోమయంగా ఉంది నెక్స్ట్ సెకండ్ పర్సన్. సో ఫెయిల్డ్ సంచాలకని ముద్రేశారు కాబట్టి అతన్ని పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ మందికి. సో నెక్స్ట్ ఇమాన్యుల్ అయితే రీతు వైపు వెళ్తాడా లేదా అనేది ఒక డిస్కషన్. తనుజేమో కెప్టెన్గా ఉంది. కళ్యాణ్ అయితే సెకండ్ పర్సన్కి చూసుకుంటే మళ్ళీ సంజన అంటే మీకు ఏమేమి కనపట్లేదు అనేటువంటి ఒక థింగ్ వేసేస్తాడు. నిన్న కూడా వేసి చెప్పాడు, మీ నుంచి నాకు తక్కువ సపోర్ట్ వస్తుంది అనుకున్నా అని చెప్పి నామినేట్ చేశాడు. అంతకుమించి ఆప్షన్స్ కూడా లేవు. వీకెండ్లో డిజాస్టర్ అయింది ఎవరంటే తనూజ, రీతు వీళ్ళిద్దరితో క్లోజ్గా ఉంటాడు కాబట్టి అతనికి ఛాన్స్ లేదు. తనూజని వదిలేస్తే రీతుని ఏమన్నా చేస్తాడా లేదా సుమన్ వైపు వెళ్తాడా, ఇంకా నువ్వు సేఫ్గానే ఉన్నావు, సైలెంట్గా ఆడుతున్నావు, నువ్వు ఇంకా బాగా ఆడట్లేదు, దగ్గరికి వచ్చింది అనేటువంటి రీజన్ ప్రతి వారం అందరికీ అదే చెప్తూ ఉంటాడు కళ్యాణ్ ఎక్కువ. నెక్స్ట్ తనూజ అయితే హౌస్లో అసలు సపోర్టర్సే లేరు నాకు అని చెప్పి చాలా పెద్ద అబద్ధాన్ని చెప్పేసింది. నేషనల్ మీడియాలో చాలా పెద్ద జోక్ అనమాట ఈ సీజన్కి, తనకి సపోర్టర్స్ లేకపోవడం అనేది.
నీతో మేము పోటీ పడలేము, నీకు సపోర్టింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి అందరూ అంటూ ఉంటారు. కానీ ఇవేమో నాకు అసలు సపోర్టర్సే లేరని చెప్పి ఒక మాట చెప్పుకొచ్చింది. సో ఆవిడకి సపోర్ట్ లేకపోవడం అనేది పెద్ద జోక్. ప్రిన్సెస్లో చూసేవాళ్ళు కూడా ఉన్నారు హౌస్లో. సో భరణిని దివ్యని చేస్తుందేమో తనూజ అన్నట్టయితే నాకు అనిపిస్తుంది తనూజ చాయిసెస్లో. సో ఈ వారం ఏం చేస్తుంది, లేదా తరంజన మీదకి వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎటువైపు వెళ్తుంది ఎట్లాగని. నెక్స్ట్ భరణి, తనూజ అండ్ రీతూని చేస్తే సూపర్ ఉంటుంది, బట్ కెప్టెన్ చేయడం కుదరదు కాబట్టి ఎవరిని చూస్ చేసుకుంటాడు అనేది డిస్కషన్. సో డీమన్ మీద అతిపెద్ద అభాండం పడింది కాబట్టి తనూజ ఆబ్వియస్లీ సేఫ్ ప్లే ఉంటాడు. మామూలుగానే సేఫ్ ప్లే, తనూజ కెప్టెన్ కాకపోయినా కూడా సేఫ్గానే అతను ఉండే సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇట్లా అంటే ఈ వారం కూడా ఇప్పటికే చాలాసార్లు నామినేట్ చేశాడు సంజనాన్ని, మళ్ళీ నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నది. మొన్న కూడా పడవ కట్టి ఇటు ముంచాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి, సంజనాకు మాత్రం వేసేస్తాడు సుమన్ శెట్టి, ప్రతిసారి అంతే. సుమన్ శెట్టి గ్యారంటీగా సంజనాకు చేస్తాడు. రీతు వైపు వెళ్తాడేమో ఇంకొకసారి అన్నట్టు అనిపిస్తుంది. రీతుకి అయితే పడతాయి కూడా ఈసారి. వీకెండ్లో అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈవెన్ సంచాలకుగానే పెట్టకండి ఈ వారం ఇంకెప్పటికీ కూడా అన్నారు కాబట్టి డెఫినెట్లీ వేస్తారు. సో ఆఫ్టర్ ఆల్ అన్నది ఈవిడ్నే కాబట్టి వాడుకుంటాడు సుమన్. సో సంజన సుమన్ వైపు వెళ్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఇట్లా మీకు మిగతా వాళ్ళు ఎవరికి నామినేట్ చేసే అవకాశం ఉందన్నట్టు అనిపించిందో కామెంట్ చేయండి.